అందరికీ నమస్తే. టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలో ఏం జరుగుతుంది? మొత్తానికి ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోతున్నారా? పరిణామాలు అట్లే కనిపిస్తున్నాయి మనకు. అదే కనుక జరిగితే ఏమైతే తెలుసా? ఆర్టీసీలో డ్రైవర్లు ఉండరు, ఆర్టీసీలో మెకానిక్లు ఉండరు, ఆర్టీసీ స్వీపర్లు ఉండరు, ఆర్టీసీలో రిపేర్ చేసేవాళ్ళు, సీట్లు కుట్టేవాళ్ళు, రెగ్జిన్ సీట్లు కుట్టేవాళ్ళు ఎవరు ఉండరు. టైర్లు పంక్చర్ చేసేవాళ్ళతో పని లేదు, ఎవరితో పని లేదు. జస్ట్ కండక్టర్ ఒక్కటే చూసుకుంటాడు, మిగతా మొత్తం ప్రైవేట్. ఏమవుతుంది అసలు ఆర్టీసీలో అంటే మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనొచ్చు కదా అంటే ఆర్టీసీ కొనే పరిస్థితిలో లేదు. గ్రేటర్ హైదరాబాద్లో ఒక రకమైన సమస్య, బయట ఒక రకమైన సమస్య. అసలు ఆర్టీసీ డిపోలు మొత్తం కూడా ఇప్పుడు ప్రైవేట్ బస్సులు రాబోతున్నాయి. ఆ డిపోలు మొత్తం ప్రైవేట్ పరంగా రాబోతున్నాయి. ఏమవుతున్నాయి అంటే ఇప్పటికే హైదరాబాద్ 1 డిపో మూసేసిండ్రు అంటే దానిలో ఆర్టీసీ బస్సులు ఉండవు, ఇంకా ప్రైవేట్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం జేబీఎం అనే సంస్థకి ఇచ్చేసిండ్రు. జేబీఎం అనే సంస్థకు హైదరాబాద్ 1 డిపో వెళ్ళిపోయింది. హైదరాబాద్ 1 డిపోలో ఉన్న బస్సులు, దానిలో ఉన్న డ్రైవర్లు, దానిలో ఉన్న కండక్టర్లు అందరిని తీసుకుపోయి హైదరాబాద్ 3లో కలిపేసిండ్రు ఇప్పటికే. తర్వాత వరంగల్ 2 సేమ్. వరంగల్ 2 కూడా ఎలక్ట్రిక్ బస్ హ్యాండ్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ 150 బస్సులు వచ్చినాయి, ఇక్కడ 150 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఇంకా రేపు కరీంనగర్, నిజామాబాదు, నల్గొండ, సూర్యాపేట, ఇంకా మిగతా జిల్లాలలో కూడా మిగతా టౌన్లలో ఉన్న బస్ డిపోలను కూడా మొత్తం ప్రైవేటుల చేతికి అప్పగించబోతుంది ప్రభుత్వం. ప్రైవేటుల కంటే వీళ్ళకి అప్పగించేస్తుంది జేబీఎస్ సంస్థ. ఆల్రెడీ యాక్టివిటీ చేసింది. ఒక డ్రైవర్ మాట్లాడిన మాటలు విందామా? ఇది వచ్చేసి జేబీఎం కంపెనీ బస్ అండి. ఇది వరంగల్కు ఒక 24 బస్సులు అయితే ఇప్పుడు వచ్చాయండి. యాక్చువల్గా అయితే 120 బస్సులు అలాట్ చేశారు. ఇది 84 బస్సులు జేబీఎం కంపెనీ నుంచి శ్రీ బాలాజీ వెండర్స్ వాళ్ళకు అప్పచెప్తారు అన్నట్టు. నేను శ్రీ బాలాజీ తరఫున డ్రైవర్గా సెలెక్ట్ అయినానండి. ఓకే, మొత్తము ఈ బస్సులు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చాయి? ఇవి వచ్చేసి హర్యానా, ఢిల్లీ దగ్గర నుంచి వచ్చాయండి. మనకు జేబీఎం అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ హర్యానాలో తయారవుతుంది, వాళ్ళు పంపించారు ఇక్కడికి. ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్లంతా రిక్రూట్మెంట్ అయిపోయినారు. జేబీఎం అనే సంస్థ ఇంకొక సంస్థతో ఒప్పందం చేసుకొని డ్రైవర్లను రిక్రూట్ చేసింది. మెల్లగా ఎలక్ట్రిక్ బస్సులు మొత్తానికి ప్రైవేట్ ఆపరేటర్స్, ప్రైవేట్ డ్రైవర్స్ రాబోతున్నారు. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న డ్రైవర్స్ ఏం చేయాలి? ఆర్టీసీలో 7,000 మంది డ్రైవర్స్ ఉన్నారని చెప్తున్నారు. 7,000 మంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం, తర్వాత బయట ఏం జరుగుతుందో మాట్లాడదాం. గ్రేటర్ హైదరాబాద్లో 2,800 బస్సులు ఉన్నాయి. దానిలో సగానికి పైన బస్సులు 50% అన్ఫిట్ బస్సులే ఉన్నాయి. 50%. ఆ బస్సుల ప్లేస్లో కొత్త బస్సులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఏవైతే డీజిల్ బస్సులు కొన్నారో ఆ బస్సులనే మొన్నటిదాకా ఇనాగ్రేట్ చేసిండ్రు వీళ్ళు. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు ఆర్టీసీ సొంత బస్సులు కొనలే, మొత్తం ప్రైవేట్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు మొన్న కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏం తెలుసా? ఆ 2,800 బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న డిపోలకు తరలించాలి. తరలించిన తర్వాత డ్రైవర్లు కూడా తరలిపోవాలి, మెకానిక్లు కూడా తరలిపోవాలి, సీట్లు కుట్టే వాళ్ళు తరలిపోవాలి, బస్సులు కుడిచే వాళ్ళు తరలిపోవాలి, బస్సులకు పెయింట్లు వేసే వాళ్ళు తరలిపోవాలి. ఎవరు ఉండరు, వాళ్ళంతా తరలిపోవాలి. ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళిపోవాలి. ఔటర్ రింగ్ రోడ్ అవతల అంటే ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని పెట్టరు. అవతల ఎక్కడెక్కడ డిపోలు ఉంటావో ఆ డిపోలో వేస్తారు. ఏ హన్మకొండకో ఏ వరంగల్కో ఎక్కడ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయండి డిపో, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన డిపోలు కొన్నే లిమిట్ అయిపోతుంది, ఇంకా లిమిట్ తగ్గిపోతాయి. డిపోలు ఆర్టీసీకి కొన్నే ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళకి పెరిగిపోతాయి. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే కొద్దీ ఈ ఆర్టీసీ డిపోలన్నీ కాల్ చేస్తూ పోతుంటుంది అనమాట. ఇక దానిలో డ్రైవర్ ప్రైవేటు, కండక్టర్ ఒక్కరు ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే కిలోమీటర్ కింద వాళ్ళకి అప్పచెప్తారు. టికెట్లు కండక్టర్ కొడతాడు. కిలోమీటర్ కింద ఆ జేబీఎం సంస్థకు, ఈ జేబీఎం అనే సంస్థకు అమౌంట్ పే చేస్తుంది. ఇక బయట పోతే బయట కూడా మెల్లమెల్లగా అన్ని ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే కొద్దీ అక్కడ కూడా డీజిల్ బస్సులు అనేది తక్కువ అయిపోతూ ఉంటాయి. డీజిల్ బస్సులు తక్కువ అయింది అంటే డీజిల్ బస్సుల్లో ఆర్టీసీలో ఈ డీజిల్ బస్సులు బేస్లు పనిచేసే వాళ్ళందరూ డ్రైవర్లు అవుట్. తర్వాత నేను చెప్పినట్లు ఈ కేటగిరీలో పనిచేసే వాళ్ళు, మెకానిక్లు, ఊడ్చే వాళ్ళు, దానికి రంగులు వేసే వాళ్ళు అందరూ అవుట్. ట్రైన్లో రిట్రేడ్ చేసేవాళ్ళు, టైర్లో రిట్రేడ్ యూనిట్ ఉండదు. ఇంకా ఆర్టీసీకి ఒక సపరేట్ యూనిటే ఉంది. టైర్లో రిట్రేడ్ చేసేస్తారు, పాత టైర్లకి మళ్ళీ బిల్డ్ చేస్తారు. ఆ యూనిట్ ఉండదు, ఏముండవు ఆర్టీసీలో. జస్ట్ ఆర్టీసీ ఓన్లీ మేనేజర్, మిగతా మొత్తం వాళ్ళదే. మెకానిక్ వాళ్ళ బాధ్యతనే, దాని మెయింటెనెన్స్ వాళ్ళ బాధ్యతనే, దాని ఛార్జింగ్ వాళ్ళ బాధ్యతనే, ఊడ్చేది వాళ్ళే, తూడ్చేది వాళ్ళే, అన్నీ వాళ్ళే. కండక్టర్ ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న 7,000 మంది డ్రైవర్లు మెల్లమెల్లగా అయిపోతుంటుంది. అవసరమైతే వాళ్ళని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తానికి ఆర్టీసీలో డ్రైవర్లు ఉండరు, ఇంకా వాళ్ళతో పని లేదు. 7,000 పోస్టులు ఖాళీ కూడా ఉన్నాయి ఆర్టీసీలో. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు భర్తీ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నోళ్ళకే ఉద్యోగాలకు
గ్యారంటీ ఉండదు. ఇంకా ఉన్నోళ్ళే అవసరం లేదు. ఉన్నోళ్ళతోనే పని లేనప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేసి ఏం చేసుకుంటారు? ఏం అవసరం లేదు. ఆర్టీసీ బస్టాండ్లు మెల్లగా బస్టాండ్లు అవి కూడా ప్రైవేట్కరణ అయితేవేమో. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో మొత్తం జాగాలు అవన్నీ కూడా ఎక్కడక్కడ కుదబెట్టే ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇట్లా ఆల్మోస్ట్ అసలు దీనికంతా కారణం ఏంటంటే ఒక స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది. ఏంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే ఈ ఈవీ బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించాలి, ఈ పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతోన వాళ్ళు ఒక 35 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు బస్సుకు. ఒక బస్సు 1,50,000 ఉంటే కోటిన్నర ఉంటే 35 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1,15,00,000 పెట్టుకోవాలి. అయితే ఆ స్కీము ఆర్టీసీకి మాత్రం వర్తించదంట. అదేం దారుణమో తెలియదు. ఆర్టీసీకి వర్తించదంట. కేవలం ప్రైవేట్ వ్యాపారస్తులు మాత్రమే ఆ స్కీమ్ ఎలిజిబుల్ అంట. ఆ స్కీమ్లో వాళ్ళకి మాత్రమే ఇస్తారంట సబ్సిడీ. మరి ఆ స్కీము ఒకవేళ ఆర్టీసీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఆర్టీసీ వాళ్ళు ఒక బస్సు 1,15,00,000 పెట్టి కొనే స్తోమత ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పి మహిళలకు ఫ్రీగా ఇస్తున్నాం, మహిళలకు మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం అని చెప్తున్నారు కదా. మొత్తం ఆర్టీసీ దివాలా పోయిన తర్వాత ఇది రెండో స్టెప్. ఆర్టీసీ ఎంత దివాలా పోతున్న టైంలో ఇంకా బస్సులు కొనలేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనలేని పరిస్థితులు ఉన్నాయి, కొనలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పగింపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇదంతా కూడా అదానికి అప్పగిస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. ఈ జేబీఎం సంస్థకు డైరెక్ట్ ఆదానికి ఇస్తే విమర్శల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ జేబీఎంకి ఇచ్చి జేబీఎం నుంచి నెక్స్ట్ ఆ జేబీఎం ఎవరిదో కూడా తెలియదు. మరి దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే పెద్ద మ్యాటర్ వెళ్ళొచ్చు. ఆ జేబీఎంకి వెళ్ళి జేబీఎం నుంచి అదానికి అప్పగిస్తారు. అదాని కోసమే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు అనే చర్చ ఉంది ఆర్టీసీలో. ఆర్టీసీ కార్మికులు ఆమె ఏకాయ అంటారు కదా, ఇక ఆ నినాదాలు ఉండవు. ఆ సంఘాలు ఎప్పుడో పోయినాయి. ఆ సంఘాలు రిబిల్డ్ చేస్తామన్నారు వీళ్ళు ఎలక్షన్ ముందు. రిబిల్డ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఆఫీసర్ల పాలన నడుస్తుంది. సేమ్ ఊళ్ళల్లో ఆఫీసర్ల పాలన ఎట్లా నడుస్తుందో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు లేక ఆర్టీసీలో కూడా యూనియన్లు లేక అధికారుల పాలన నడుస్తుంది. అధికారులు కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. అందుకే కార్మికులు కూడా ఏం చేసే పరిస్థితుల్లో లేరు. కార్మికులు మొత్తం వీక్ చేసి పడేసినారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఆర్టీసీ మాత్రం కంప్లీట్గా ప్రైవేటీకరణ వైపు పోతుంది. నెక్స్ట్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఆర్టీసీ టీజీఆర్టీసీ కాకుండా ఇట్లాంటి అదాని ఆర్టీసీ అని పేరు మార్చాల్సి వస్తుందేమో అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే అదాని ఎయిర్పోర్ట్, అదానికి ఇచ్చినప్పుడు అదాని ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టుకున్నారు. అదానికి ఇచ్చిన అన్ని అదాని అని ట్యాగ్ లైన్ చేస్తారు వాళ్ళు. కాబట్టి అదాని ఆర్టీసీ అని మారుతుందేమో బహుశా ముందు. దీనిలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏందనేది ఆందోళనకరంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.